హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది? రీతు పిచ్చి లేచిందా? రీతుకి ఏమైంది అని అనిపించింది నాకైతే. రియల్ చెప్పిన రీతు పాపం అనిపించింది. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న అని అడుక్కుంటున్నప్పుడు అయ్యో పాపం కదా రీతు అని అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. సరే ఎందుకు పిచ్చి ఆలోచించి ఎందుకు ఇట్లా చేస్తుందని కూడా అనిపించింది. రీతు తప్ప కరెక్టా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే రీతు ఓకే. ఈ సంజన ఫ్లోరా అయితే ఘోరం. రీతుకి ఎవరు సపోర్ట్ చేయకుండా అందరూ ఈ గ్రూప్ గేమ్ ఎందుకు ఆడుతుండే? ఇండివిజువల్ గేమ్ అని చెప్పాను కదా ఆల్రెడీ. బిగ్ బాస్ ఇండివిజువల్ గేమ్ అన్నప్పుడు, గ్రూప్ గేమ్ అన్నప్పుడు ఒకరి కప్ ఒకరికి ఇచ్చుకుంటూ పోవాలి. నాకైతే అస్సలు నచ్చలేదు. రియల్ చెప్తున్నా. రీతుకు ఆమె సంజన రీతుకు సపోర్ట్ చేయడం ఏమైనా తప్పు, సపోర్ట్ చేయడం తప్పని నేను అనను. కానీ రీతుని పాపం అట్లా గుంజి పట్టుకొని కాళ్ళు చేతులు అంత ఘోరంగా పట్టుకొని అట్లా చేయడం అయితే నాకైతే అస్సలు కాదు. అక్కడ సపోజ్ నేల్స్ తగులుతాయి రీతుకి తప్పని ఎలా మాట్లాడతారండి? నిజంగా చాలా అందరూ నాకైతే ఫుల్ బాధ అనిపించింది. నిజంగా చెప్తున్నా. అందరు చూస్తున్నారు, ఒక్కరు కూడా అరే వదిలిపెట్టండి అని కూడా అంటలే. అదే ఇమ్మాన్యుయల్ ఏడుకోయిండు వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు, వదిలిపెట్టనా అని చెప్పొచ్చు కదా. ఇంకా సరే రీతు ఏం చేసింది? రామ్‌తో ఉన్నాయి తీసుకొని ఆమె దాంట్లో వేసుకున్నది. అప్పుడు రామ్ ఎందుకు ఖామోష్ ఉండాలి? రీతుతో ఫైట్ చేయొచ్చు కదా. ఎందుకు అంత విచిత్రంగా గ్రూప్ గేమ్? ఈ సెలబ్రిటీస్ మొత్తం పెంట చేసిండ్రు. ఈసారి నాగార్జునతోనే బాగా క్లాస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.